నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి పార్కుల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఈ శాఖలపై సచివాలయంలో సీఎం మంగళవారం సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక అభివృద్ధి పార్కులు, కొత్తగా ఏర్పాటు కానున్న ఓడరేవులపై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆహార శుద్ధి, ఆక్వా, ఉద్యాన వన రంగాలతో పాటు ఖనిజాధారిత ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. కావున వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 100 పార్కులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహారాష్ట్ర అత్యధిక ఇండస్ట్రియల్ పార్కులను కలిగి దేశంలో అగ్రస్థానంలో ఉందని, మన రాష్ట్రంలో ప్రస్తుతం 53 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని పార్కులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల అభివృద్ధికి తగిన మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న ఉత్తమ పోర్టులపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. దేశంలో 2వ అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నందున ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు మరిన్ని పోర్టులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. లాజిస్టిక్ పరమైన రోడ్లు, రైల్ కనెక్టివిటీతో పాటు రాష్ట్రేతర ప్రాంత హింటర్లాండ్ అనుసంధానంతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల నిర్మాణం జరిగినప్పుడే ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని చెప్పారు. ఆ దిశగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇంటిగ్రేటెడ్ పోర్టుల ఏర్పాటుకై మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ శాఖ మాత్యులు కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్, ఏపీ ఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నాటక రచయిత దివంగత పల్లేటి కులశేఖర్ మరణం నాటక రంగానికి తీరని లోటని కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన పల్లేటి కులశేఖర్ సంస్మరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని మద్దూర్ నగర్లో ఉన్న తెలుగు తోటలో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రచయిత పల్లేటి కులశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి బైలుప్పల షఫీవుల్లా, దర్శకులు రమణారెడ్డి, అంకయ్య, సయ్యద్ రోషన్, దస్తగిరి, అజయ్ కుమార్, జేఎస్ఆర్కే శర్మ, శామ్యూల్, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రచయిత పల్లేటి కులశేఖర్ గానం, ఆహార్యం, రంగాలంకరణ, సంగీతం, సాహిత్యం, పాటలు, మాటలు, దర్శకత్వ శాఖలో తనదైన ముద్ర వేసుకున్నారని వివరించారు. ఆయన రచించిన నాటకాలకు 88 నంది అవార్డులు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆయన ప్రదర్శించిన నరనారాయణ, బబ్రువాహన, శ్రీకృష్ణ కమలపాలిక, ఆనంద నిలయం, శ్రీకృష్ణ భీమసేన వంటి పౌరాణిక పద్య నాటకాలకు 38 నంది అవార్డులు వచ్చాయని తెలియజేశారు. రచయిత పల్లేటి కులశేఖర్ ఆకస్మిక మరణం నాటక రంగానికి తీరని లోటని వారు తెలిపారు. పల్లేటి కులశేఖర్ రచించిన నాటకాలలో నటించిన ఎంతో మంది రంగస్థలం కళాకారులకు నంది అవార్డులు వచ్చాయని తెలియజేశారు. నేను ఒక కళాకారుడిగా కులశేఖర్ గారి రచనల్లో ఆయన రచించిన మహాభారత సబ్జెక్టులో
3 నాటకాలలో 3 నందులు తీసుకోవడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ అవార్డు, గరుడ అవార్డు, వెంకటేశ్వర అవార్డు, ఈ అవార్డులన్నీ కూడా ఆయన రచించిన రచనలకనే తీసుకోవడమైంది. ఆయన దాదాపు 88 నందులు ఉత్తమ రచనలకు ఆయన నందులు అందుకున్నాడు. ఆయన్ను ఈరోజు స్వర్గస్థులైనారంటే ప్రతి ఒక్క కళాకారుడు హృదయం కూడా తప్పించిపోతుంది. అటువంటి మహనీయుని మళ్ళా మనము చూడలేము. అటువంటి రచయిత దొరకడు. మన తెలుగు భాషలో సులభమైన భాషలో ఇన్ని నాటకాలు రాసినటువంటి మహనీయుడు అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా శోకతప్త హృదయముతో అందరూ కూడా బాధపడుతూనే ఉన్నారు. మరి వారిని గురించి ఎంత చెప్పుకున్నా మనకు తక్కువే అని భావిస్తూ మేము ఈరోజు ఆయన సంతాప సభను కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ తరపున మేమందరం కూడా జరుపుకోవటం జరుగుతుంది. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పౌరాణిక పద్య రచయిత కీర్తిశేషులు పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారి సంస్మరణ సంతాప సభ కర్నూలు నగరం నందలి తెలుగు తోటలో రంగస్థల కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించినాము. గౌరవనీయ పద్య రచయిత కీర్తిశేషులు పల్లెటి లక్ష్మీ కులశేఖర్కు రంగస్థల కళాకారులంతా ఘన నివాళి అర్పించినాము. పత్తికొండ నియోజకవర్గంలోని హోసూరు గ్రామంలో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులను వైసీపీ నాయకులు దారుణంగా హత్య చేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో గొల్ల శ్రీనివాసులు హోసూరు గ్రామము మాజీ సర్పంచ్, మాకు మంచి లీడరు, మన కేఈ శ్యాంబాబుకు 800 మెజార్టీ దాదాపు ఈ గ్రామంలో వచ్చింది. ఆ అక్కస్తో వైసీపీ వాళ్ళు ఈరోజు ఉదయం చంపడం జరిగింది. ఇదే నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో బొమ్మరెడ్డిపల్లిలో మా నాయకుడిని జూన్ 9న చంపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే అరాచకం పాలన జరుగుతూ ఉంది, చంద్రబాబు పాలన, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తూ ఉన్నాడు. దీనికి సమాధానం ఏమో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. మీ వాళ్ళు మా వాళ్ళని చంపుతా ఉన్నారు, దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుంది. ఈరోజు ఈ హత్యలకు ఎవరు సమాధానం, ఎవరు బాధ్యత తీసుకుంటారు మీరు చెప్పండి. అంటే కేవలం ఎక్కడైతే మా లీడర్లు బాగా బలంగా ఉన్నారో వాళ్ళని చంపుతూ ఉన్నారు. దీనికి పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తలకు కూడా మీరు ఆదమర్చి ఉండొద్దండి. మన ప్రభుత్వం వచ్చింది కదా ఆదమరిస్తే మనం చాలా ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితులు వచ్చినాయి కర్నూలు జిల్లాలో. మీరు ఆదమర్చొద్దండి, జాగ్రత్త ఉండండి. మనం అపోజిషన్ ఉన్నప్పుడు గట్టిగా ఉన్నాం, గవర్నమెంట్ వచ్చినా చచ్చిపోతా ఉన్నాం. దానికి కారణం ఏమంటే మన గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి మనం ఈ దీంతో ఉండడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏమంటే మీ అందరికి కూడా దయచేసి మీరు ఎవరు ఏ పద్ధతులు ఉండాలో ఆ పద్ధతిలో ఉండండి అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే వైసీపీ వాళ్ళకు కూడా హెచ్చరించేది ఏమంటే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము ఒకసారి అనుకుంటే మీ పరిస్థితి ఏమో ఆలోచన చేసుకోండి. గొడవలు శాశ్వతం కాదు, గొడవలు ఎవరికి మంచిది కాదు. ఇంకా మీరు ఆలోచన చేయండి. మాకు చంద్రబాబు నాయుడు మాకు అది పద్ధతి నేర్పించలేదు, తెలుగుదేశం పార్టీ ఆ పద్ధతి నేర్పించలేదు. కాబట్టి మాకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు గొడవలు వద్దనే చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వద్దనే చెప్తుంది, నేను కూడా మా కార్యకర్తలు గొడవలు వద్దనే చెప్తున్నాం. కానీ మీరు మమ్మల్ని చంపుతూ మీరే మమ్మల్ని చంపినారని చెప్తా ఉన్నారు. ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఇది ఒకటి తెలుసుకో, నీ లైన్ మార్చుకో అని చెప్తా ఉన్నాం. మరణించాక కూడా మరొకరి రూపంలో జీవించే అవకాశం ఉండే అవయవ దానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ అవయవదాతల దినోత్సవ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాతల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రామచంద్ర నాయుడు, డాక్టర్ ఎస్వి రామ్మోహన్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, పుల్లయ్య విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయటం ద్వారా తిరిగి జీవించాలని కోరారు.
ప్రాణదానంతో సమానమైన అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మనిషి మరణించాక చేసే అవయవ దానం వల్ల ఏదో జరుగుతుందన్న అపోహలను వదిలిపెట్టి వాస్తవాలను తెలుసుకొని అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అవయవదాతల కొరత వల్ల ఎంతోమంది అవకాశం ఉండి మృత్యు పాలవుతున్నారని తెలిపారు. ఈరోజు వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అలాగే డాక్టర్స్ అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పరోపకారాయ మితం శరీరం అన్నారు. అంటే మన శరీరం ఉన్నంత వరకే కాక మన తదనంతరం కూడా మనం ఇతరులకు మన శరీరం ఉపయోగపడాలి అనేది ఈరోజు మనకి ఈరోజు ఎంతోమంది ఆర్గాన్స్ దొరకక ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనకి దాదాపు పోయిన ఇయర్ మనకి 3 లక్షలు అవసరమైతే కేవలం 16,000 మంది మాత్రమే ఆర్గాన్ డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి 10 నిమిషాలకు ఆర్గాన్ కావాలి అని నమోదు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీటిని మనము బాగా అవేర్నెస్ తీసుకొని రావాలి. ఎందుకంతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలా, దీనికి పై ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలా, బాగా ప్రోత్సహించాలా. అట్లయితేనే మన ఇంకా చాలామందికి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి దీన్ని అందరూ బాగా అవగాహన తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నగరంలోని కొండారెడ్డి బుర్జు నుంచి అవుట్డోర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు కలిసి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని అందరూ కాపాడాలన్న ఆయన హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి, జిల్లా పరిషత్ సిఇఓ నాసరారెడ్డి, సెట్కూర్ సిఇఓ రమణ, జిల్లా టూరిజం అధికారి విజయ్, ఎస్డిఓ భూపతిరావు, నగరంలోని వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన రాజ్యాంగం అయితేనేమి, మన ప్రజాస్వామ్యం అయితేనేమి ఎంత గొప్పది అనే దానికి ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ గొప్ప సంకల్పంతో హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ఓ సంకల్పంతో ఆయన చేపట్టినటువంటి ఈ పండుగను బృహత్తర పండుగ చేసుకున్నందుకు కర్నూలు పట్టణ ప్రజలకంతా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రాణదానంతో సమానమైన అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రముఖ రక్తదాత లోకేష్ కోరారు. ప్రపంచ అవయవ దాత దినోత్సవం సందర్భంగా ఆయన అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రపంచ అవయవదాతల దినోత్సవం సందర్భంగా 35 సార్లు రక్తదానం చేసిన అవయవదాత, శరీర పార్థివదాత లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అలాగే మరణించిన తర్వాత తమ శరీరాన్ని దానం చేయాలని సూచించారు. అవయవ దానం చేయటం వల్ల మరణించాక కూడా జీవిద్దామని తెలియజేశారు. అమ్మ జన్మనిస్తే అవయవదాత పునర్జన్మని ఇస్తారని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలియజేశారు. అవయవదానం చేయటం అనేది ఎవ్వరికైనా నూతన జీవితాన్ని అందివ్వటానికి ఉన్న మార్గాలలో గొప్ప మార్గమని తెలిపారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. అవయవదానాల్లో 2 రకాలు ఉన్నాయని, ఒకటి సజీవ అవయవదానం, రెండవది మరణించిన తర్వాత అవయవదానం అని వివరించారు. అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది కుటుంబాల్లో నూతన వెలుగులు నింపాలని ఆయన కోరారు. 40 యూనిట్లు మాత్రం బ్లడ్ దొరుకుతుంది. సో దయచేసి దీని గురించి ఆలోచించండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు నిలవండి. సో అలానే మన అవయవదానం గురించి మాట్లాడుకుంటే అమ్మ జన్మనిస్తే అవయవదాత పునర్జన్మనిస్తారంటారు. సో ఈ విశ్వంలో కేవలం శ్రీమూర్తికి మాత్రమే జన్మనిచ్చే శక్తి భగవంతుడు కల్పించినాడు. సో మన మిగతా వాళ్ళకు కూడా ఆ శక్తిని ఎప్పుడు వస్తుందంటే మనం చనిపోయిన తర్వాత 9 మాసాలు మనం మొయ్యకుండా కూడా మనం ఇంకొకరికి ప్రాణదాతగా కావచ్చు. సో మనం నార్మల్ డెత్ అయినప్పుడు, మన గుండె ఆగిపోయినప్పుడు మన కళ్ళని దానం చేయొచ్చు. అలానే మన శరీర పార్థివ దేహాన్ని మన మెడికల్ కాలేజ్ కూడా మనం
దానం చేయొచ్చు. సో కాబట్టి కళ్ళను చనిపోయిన 6 గంటల వ్యవధి లోపల మనం ఇన్ఫామ్ చేస్తే, జీవన్దాన్ టీం కానీ దగ్గరలో ఉన్న డాక్టర్స్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ కార్నియాని ఒకటి తీసుకుంటారు. ఈ విశ్వంలో ఎక్కువ ఏమంటారు లైఫ్ స్పాన్ ఉన్న అవయవం ఏదంటే కళ్ళు. దగ్గర 200 సంవత్సరాలు కళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుంది. సో మనకు అపోహలు ఉంటాయి, అంటే నేను ఇట్లా నాకు స్పెట్స్ ఉన్నాయి, లేదంటే సైట్ ఉంది ఇవ్వచ్చని. ఎలాంటి వారైనా మనం నేత్రదానం చేయొచ్చు. నేత్రదానం చేయడం వల్ల అందులో కళ్ళలో చూపుని మనం ప్రసాదిస్తున్నాం. వారి 2 కుటుంబాల్లో మనం మన సంతోషాన్ని ఇస్తున్నాం. రాను మన రాష్ట్రం అవయవదానంలో ముందుండాలని పోటీ పడదాం. సో మన సమాజానికి ఉపయోగపడదాం, మన దేశ ఉన్నతికి ఉపయోగపడదాం. కలకత్తాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్య విద్యార్థులు విధులను బహిష్కరించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బయటికి రావాలి అంటూ నినాదాలు చేశారు. మెడికల్ కళాశాల విద్యార్థుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కలకత్తా నగరంలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వైద్య విద్యార్థులు మాట్లాడుతూ కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయటం అత్యంత హేయమైన చర్య అన్నారు. సమాజంలో బాధ్యత గల ఒక వైద్యురాలిపై ఇంత దారుణం జరగటం శోచనీయమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 6 days బ్యాక్ కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక ఫిమేల్ డ్యూటీ డాక్టర్ని, చెస్ట్ మెడిసిన్ పీజీ సెకండ్ ఇయర్ పీజీఎస్ డ్యూటీ డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. దానికోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇండియా వైడ్ చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్. దాంట్లో మేము కూడా కలిసి పార్టిసిపేట్ చేస్తాం. అది ఈరోజు మార్నింగ్ ఏమైందంటే, 1 of our డ్యూటీ డాక్టర్ని ఒక పేషెంట్ అటెండెంట్ వచ్చి డ్రెస్సింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఫస్ట్ ఫిమేల్ డాక్టర్కి వెళ్ళి దురుసుగా మాట్లాడాడు. దురుసుగా అంటే బ్యాడ్ వర్డ్స్ తిట్టాడు. తిట్టడంతో పక్కన ఉన్న మేల్ డాక్టర్ సపోర్ట్కి వెళ్ళాడు ఆమెకి, ఇలా అనొద్దని చెప్పి. అప్పుడు అతన్ని ఆ డాక్టర్ని కాలుతో కొట్టాడు. వెనక నుంచి కొట్టి కాలర్ గొంతు పట్టుకొని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేయడంతో మేము ఇంకంతా అప్పుడు మా వాళ్ళందరూ తెలిసి అందరూ వచ్చాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, 3 Town పోలీస్ స్టేషన్ ఫైల్ చేసాము. తర్వాత మేము ఎస్పీ సార్, డిఎస్పీ సార్ వచ్చారు. డిఎస్పీ సార్తో మాట్లాడాము, కలెక్టర్ సార్కి రిప్రజెంట్ ఇచ్చాము. మా డిమాండ్స్ ఏంటంటే, ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి పక్కన తెలంగాణ హాస్పిటల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా గాంధీలో అయితే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది పోలీసు. వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువ ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, ఐ మీన్ క్యాజువాలిటీ దగ్గర కానీ, ఐసీయూ ఏఎంసీ దగ్గర కానీ, కార్డియాక్ ఐసీ దగ్గర కానీ, ఇక్కడ వాళ్ళు ఉంటారు. ఒక 2 పోలీసులు రౌండ్ క్లాక్ ఉంటారు, షిఫ్ట్ వేసుకొని ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా అట్లా ఇన్సిడెంట్ జరగకుండా ముందు ఆపుతారు, స్టాప్ చేస్తారు, ఏదో ఇన్సిడెంట్ జరగకుండా. మన స్టేట్లో అట్లాంటి డిప్లాయ్మెంట్ ఏం లేదు, అట్లాంటి ఫోర్స్ ఏం లేదు. మేమైతే డిఎస్పీ సార్ ఏంటంటే, ఫస్ట్ అట్లాంటి ఫోర్స్ మాకు పెడితే మాకు కొంచెం డ్యూటీ చేయడానికి కూడా మాకైనా ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటారు. ఎందుకంటే నైట్ టైం వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు తాగేసి వస్తారు, అందరూ రెబల్గానే బిహేవ్ చేస్తారు. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళు కూడా చాలా బ్యాక్ నుంచి వస్తారు, వాళ్ళు బాగా అనుకుంటారు. కానీ కొంతమంది ఇట్లా దురుసుగా బిహేవ్ చేయడం, కొట్టడమే జరుగుతుంది. ఇది ఫ్యాషన్ అయిపోయిందండి. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ప్రతి నెల ఏకాదశి సందర్భంగా నగరంలోని గీతా ప్రచార ధామంలో నిర్వహించే సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల ఏకాదశి సందర్భంగా నగరంలోని గీతా ప్రచార ధామంలో నిర్వహించే సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 9:30 సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పూజ్య శ్రీ విశ్వనాథ గురూజీచే పారాయణ మరియు ప్రవచనం కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కర్నూలు నగరం నందు సంకల్బాగులో కొలువైనటువంటి శనేశ్వర దేవాలయం ప్రక్కన గీతా ప్రచార ధామంలో గత 10 నెలలుగా సామూహిక భగవద్గీత పారాయణం ఏర్పాటు చేయడం అనేది ప్రతి నెల 2 సార్లు ఉంటుంది. ప్రతి ఏకాదశికి ఇక్కడ చేస్తారు. ఈ నెల 10వ తారీఖు గురువారం రోజు ఏకాదశి కార్యక్రమం పురస్కరించుకొని గీతా ప్రచార ధామంలో సామూహిక భగవద్గీత పారాయణం ఉంటుంది. ఎవరైనా భగవద్గీత పుస్తకాలు లేని వాళ్ళకు కూడా ఇక్కడ ఉచితంగా ఇస్తారు. కార్యక్రమానికి
ఈసారి గురూజీ అయినటువంటి విశ్వనాథ శాస్త్రి గారు కూడా ఇచ్చేస్తున్నారు. వారు ఈ యొక్క మన భగవద్గీత గురించి క్లుప్తంగా వర్ణిస్తారు. అనంతరం వచ్చిన భక్తాదులందరికీ కూడా ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది కనుక కర్నూలు యావత్ హిందూ బంధువులంతా కూడా ఈ భగవద్గీత కార్యక్రమం పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. 15/8/24 గురువారం రోజు అనకాపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుడు విజయంతో తిరిగి రావాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టు ఎంపిక పోటీలను వారు ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్లే జిల్లా జట్టు క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కేఈ శివరాం గౌడ్, సంయుక్త కార్యదర్శి నాగరాజు గౌడ్, కార్యదర్శి పాప, శిక్షకుడు యూసఫ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి విజయంతో తిరిగి రావాలని కోరారు. గతంలో జిల్లా క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఎన్నోసార్లు విజయాలను కైవసం చేసుకున్నారని చెప్పారు. జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడా అభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం అందిస్తామని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వారు తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను నిరంతరం క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడ మన దేశానికి సంబంధించిన ప్రాచీన విద్య అని వారు వివరించారు. వెయిట్ లిఫ్టింగ్ సాధన చేసే క్రీడాకారులకు దేహదారుఢ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి 1వ తేదీ వరకు, సెప్టెంబర్ 1వ తేదీ వరకు అనకాపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు, యూత్, జూనియర్ అండ్ సీనియర్ పోటీలకు మన కర్నూలు జిల్లా తరఫు నుంచి ఈరోజు సెలక్షన్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ మన అవుట్డోర్ స్టేడియంలో కర్నూలులో. సో దీనికి గాను ఈ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. గతంలో కాదు, ఇప్పుడు ఎప్పటి నుంచో వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయించడం, ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో పిల్లలు బాగా రాణించాలని బాగా ప్రాక్టీస్ చేయించడం అవన్నీ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ పిల్లలు రాష్ట్ర స్థాయి పోటీలలో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ బాగా రాణిస్తే వీళ్ళు మళ్ళీ అగైన్ నేషనల్స్కి వెళ్తారు. సో ఈ విధంగా మన పిల్లలు బాగా రాణించి రాష్ట్ర స్థాయి పోటీలలో కానీ జిల్లా స్థాయి పోటీలలో కానీ బాగా అభివృద్ధిలోకి వెళ్ళి భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి మన జిల్లాకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే పథకాలు బాగా తెచ్చి మన జిల్లాకి పెద్ద పేరు తీసుకొస్తారో వాళ్ళకు కూడా అసోసియేషన్ తరఫున ఏదైనా అవసరాలు ఏదైనా ఉంటే కూడా మా అసోసియేషన్ తరఫున చేయగలమని చెప్తున్నాను దీని ముఖంగా. థ్యాంక్ యూ. వీరు కర్నూలు జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఇంకా పై స్థాయిలో కూడా వాళ్ళు ఆడి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి వీరి అందరికీ సహకరిస్తున్నటువంటి అసోసియేషన్ వారికి, అదేవిధంగా క్రీడాదాత శ్రీధర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క సహాయ సహకారాలు అందరికీ బాగా మంచిగా వినియోగించుకొని మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనండాలి. చనిపోయిన తర్వాత కూడా మరో ఇద్దరికి చూపును కల్పించే నేత్రదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాం ఇన్ఛార్జి యుగంధర్ శెట్టి కోరారు. ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీలో మరణించిన రామలక్ష్మయ్య కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఆయన శరీరం నుంచి నేత్రాలను సేకరించారు. నగరంలో అవయవ దానంపై మానవతా స్వచ్ఛంద సంస్థ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని వెంకటరమణ కాలనీలో బీసీ ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న 68 సంవత్సరాల మొగిలిపల్లి రామలక్ష్మయ్య మరణించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మానవతా ప్రోగ్రాం కమిటీ చైర్మన్ యుగంధర్ శెట్టి నేత్రదానంపై చర్చించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ యుగంధర్ శెట్టి సూచనల మేరకు కుటుంబ సభ్యులు రామలక్ష్మయ్య శరీరం నుంచి నేత్రదానం చేసేందుకు అంగీకరించారు. ఈ విషయం తెలియజేయడంతో ఐ డొనేషన్ ఆఫీస్కు చెందిన గిడ్డయ్య తన బృందంతో వచ్చి రామలక్ష్మయ్య పార్థివ దేహం నుంచి 2 నేత్రాలను సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అవయవ దానంపై ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరణించిన తర్వాత చేసే నేత్రదానం వల్ల ఇద్దరికి చూపు వస్తుందని వివరించారు. చనిపోయిన వ్యక్తి శరీరం నుండి 9 గంటల్లోగా నేత్రాలను సేకరించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అవయవ దానానికి అంగీకరించిన రామలక్ష్మయ్య కుటుంబ సభ్యులను అభినందించారు. ఇది 10 మందికి ఆదర్శంగా అవుతుంది.
మీరు ఇచ్చినారంటే మనం కూడా ఇద్దాం అనేది ఒకటి వస్తుంది. ఆయన కళ్ళతో వేరే వాడు చూస్తారు. ఇద్దరు తీసుకెళ్ళి మనం మట్లా కాబట్టి మట్టి పాలు ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెడతారు? ఏ ఏజ్ కూడా చిన్న పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది సార్. అంటే వాళ్ళకి సరిపోతాయి. వాళ్ళకి సరిపోతాయి. ఇప్పుడు కార్ని అంటారు కదా, అందరూ ఏమనుకుంటారంటే కన్ను గుడ్డు అనుకుంటారు. నేత్రదానం అంటే కన్ను గుడ్డు కాదు, ఈ పైన చిన్న లేరు కదా కార్ని అంటారు. ఆ కార్ని ఒక్కటే మనము పుట్టినప్పటి నుంచి చనిపోయి 100 years వరకు ఒకటే సైజు నుండి ఇంక్రీజ్ ఉంటుంది. పెద్దగా ఉండదు, చిన్నప్పటి నుంచి 100 years వరకు సేమ్ సైజ్ ఉంటుంది. ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు దానం చేసా అంటే చిన్న పిల్లలకి మనం ఆ కార్నేనా మీరు తీసేది? ఆ కార్ని ఇప్పుడు తీసిపెట్టింది సార్. ఏం లేదు సార్, కార్నియాకి అలాంటిది ఏం లేదు. లోపల మనకి రెటీనా ప్రాబ్లం ఉంటుంది సార్, లెన్స్ ప్రాబ్లం ఏం లేదు. పైన ఏం ప్రాబ్లం ఆయనకు అసలు స్పెట్స్ లేదు. ఓనర్ ఆర్కస్ అప్పుడు ఉంది ఆయనకి. లోపల లెన్స్ ఎలా ఉందో ఒరిజినల్ గా సేమ్ అలాగే ఉంది. 69 years అయినా కూడా లోపల మనకి శుక్లాలనే ఉంటాయి లోపల. అవి కరిగిపోతాయి, ఏజ్ పెరిగిపోతే కరిగిపోతాయి. ఆయనకి ఏజ్ 69 years అయినా కూడా కరిగిపోలేదు. ఒరిజినల్ ఇలా ఉన్నాయి, సేమ్ అలా ఉన్నాయి. ఈజ్ అ హెల్దీ పర్సన్. ఏమిటో హార్ట్ పంపింగ్ వల్ల కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల అలా జరుగుతుందండి. ఏమంటే మీ భర్త చనిపోయినా కూడా నా దృష్టిలో చనిపోయినాం. మీ నేతగానే ఇచ్చినందుకు థ్యాంక్స్ రెడ్ క్రాస్ సంస్థకి. తాను నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు చిత్రం చిన్న సినిమాగా ప్రారంభమై సంచలన విజయం దిశగా దూసుకు వెళ్తోందని నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు. ఈ మేరకు వెంకటేష్ థియేటర్లో జరిగిన సక్సెస్ మీట్లో ఆమె మాట్లాడారు. నగరంలోని వెంకటేష్ సినీ కాంప్లెక్స్ లో ఇటీవల విడుదలై విజయ్ దుందుబి మోగించిన కమిటీ కుర్రాళ్ళు చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం నిర్మాత నిహారిక కొణిదెలతో పాటు చిత్ర నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నటీనటులు మాట్లాడుతూ కమిటీ కుర్రాళ్ళు చిత్రం తాము ఊహించని విజయాన్ని చవిచూస్తోందని చెప్పారు. చిన్న సినిమాగా విడుదలై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన విజయం దిశగా దూసుకు వెళ్తోందని వివరించారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ తమ ధన్యవాదాలు తెలిపారు. స్నేహబంధం మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగే కమిటీ కుర్రాళ్ళు చిత్రం ప్రతి ఒక్కరిని అలరిస్తోందని అన్నారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. చిత్ర విజయం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో తమ యూనిట్ పర్యటిస్తోందని, ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని వెంకటేష్ థియేటర్కు వచ్చినట్లు వారు తెలిపారు. హలో అండి, కర్నూలులో వెంకటేష్ థియేటర్కి రావడం జరిగింది. మా కమిటీ కుర్రాళ్ళు ఎలా నడుస్తుందో చూడడానికి మా టీం అందరినీ తీసుకొని వచ్చాం. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పటికీ 5 రోజులు అయింది, అయినా కూడా థియేటర్స్లో జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను కర్నూలు రావడం ఫస్ట్ టైము, కానీ సినిమాలు ఇక్కడ తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను, కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. కర్నూలు ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందని. కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్ర నిర్మాత శ్రీ నిహారిక గారు ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా కూడా ఆమె ప్రొడ్యూస్ చేయడం జరిగింది. శ్రీ నాగబాబు గారి కుమార్తె ఆమె. ఈరోజు ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టిస్తూ, ముఖ్యంగా అన్ని వయసుల వారికి, అంటే యుక్త వయసుల వారు కానీ, పిల్లలకు కానీ, మధ్య వయసులో అందరూ కూడా మరొకసారి వాళ్ళ జీవితంలోని జ్ఞాపకాలను వెలికి తీసే దిశగా ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ సినిమా అత్యద్భుతంగా ప్రదర్శించడం సందర్భంగా ఈరోజు చిత్ర యూనిట్ మొత్తం కూడా రాయలసీమ జిల్లాల్లోని రాయలసీమలో 4 జిల్లాల్లో కూడా వాళ్ళు పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా ఈ సినిమాని పంపిణీ చేసినటువంటి ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక చిన్న సినిమాతో మొదలై అది పెద్ద సినిమాగా ఇది రూపాంతరం చెందబోతుంది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా ప్రేక్షకులకు మరియు అలాగే టీం ప్రేక్షకులకు అందరూ కూడా వెంకటేష్ థియేటర్ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.